అందరికీ 76వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. భారతదేశ ప్రజలు సగర్వంగా జరుపుకునే 2 పండుగలలో, జాతీయ పండుగలలో మొదటిది స్వతంత్ర దినోత్సవం ఆగస్టు 15వ తారీఖున, ఇంకొకటి గణతంత్ర దినోత్సవం జనవరి 26వ తారీఖున నిర్వహించుకుంటాము. స్వాతంత్రము అంటే స్వీయ తంత్రము అని అర్థం. స్వీయ అంటే సొంతంగా అని అర్థం. తంత్రము అంటే పరిపాలన అని అర్థం. అంటే మనల్ని మనం పరిపాలించుకోవడమే స్వాతంత్రం. మరి గణతంత్రం అంటే? గణము అంటే జన సమూహము, తంత్రము అంటే పరిపాలన. జనాన్ని పరిపాలించడానికి అవసరమైన అన్ని విభాగాలతో, అన్ని విధానాలతో సిద్ధమైన భారతీయ ప్రజా పరిపాలన ప్రారంభమైన రోజు అని అర్థం. మరి అంటే సార్వత్రిక ఎన్నికల ద్వారా ప్రజాప్రతినిధులను ఎన్నుకోవడం ఒకటి. రెండవది వివిధ రాత పరీక్షల ద్వారా, అంతర్దృష్టి పరీక్షల ద్వారా అర్హత కలిగిన అభ్యర్థులను ప్రభుత్వంలోని వివిధ విభాగాలలో ఉద్యోగులుగా ఎంపిక చేయడం. ఒకవేళ ఉద్యోగాలు చేయడానికి అవసరమైన పూర్వ శిక్షణ అవసరమైతే ఆ శిక్షణా కార్యక్రమాలను కూడా ప్రారంభించడం, తద్వారా ప్రభుత్వ ఉద్యోగులను ఎంపిక చేయడం అనే అంశం ప్రారంభమైన రోజు అని అర్థం. అంటే ఒకవైపు పరిపాలించడానికి అవసరమైన ప్రజాప్రతినిధులను ఎన్నుకోవడంతో పాటు పరిపాలన సక్రమంగా నిర్వహించడానికి అవసరమైన ప్రభుత్వ ఉద్యోగులను ఎన్నుకోవడం ఒకటి ఎన్నుకోవడం, మరొకటి ఎంపిక చేసుకోవడం. ప్రజాప్రతినిధులను ఎన్నుకుంటాము, ప్రభుత్వ ఉద్యోగులను ఎంపిక చేయడం అది ప్రారంభమైంది. సరే, అయితే ఇలాంటి పరిస్థితుల్లో ప్రజాప్రతినిధులను ఎన్నుకునే విషయంలో బంధుప్రీతి, ప్రాంతీయ అభిమానము, సామాజిక ప్రయోజనాలు కాకుండా వ్యక్తిగతమైన ప్రయోజనాల పైన దృష్టిని కేంద్రీకరించడం లాంటి అంశాలు చోటు చేసుకున్నాయి ఆ రోజు. అదేవిధంగా ప్రభుత్వ ఉద్యోగులను ఎంపిక చేసే విషయంలో డబ్బు, సిఫారసులు, లేదంటే గత్యంతరం లేక ఎవరో ఒకరిని ఎంపిక చేయడం లాంటివి చోటు చేసుకున్నాయి ఆ రోజు. ఇకపోతే ఇలా కాలగమనంలో ప్రభుత్వ ఉద్యోగం చేయడం అంటే ప్రజలకు సేవ చేయడానికి, రక్షణ కల్పించడానికి, విద్యాబుద్ధులను నేర్పించి వారిని ఉన్నతమైన పౌరులుగా తీర్చిదిద్దడానికి అని కాకుండా నెల నెలా జీతం ఖచ్చితంగా తీసుకోవడానికి అవకాశం ఉన్న కేవలం ఒక ఉద్యోగముగా దాన్ని భావించే స్థితికి ప్రభుత్వ ఉద్యోగులు వచ్చేసారు. అయిపోయింది. ఇక రాజకీయ విషయానికి వస్తే బాగా స్థితిమంతులుగా, వ్యాపారవేత్తలుగా సమాజంలో స్థిరపడిన వాళ్ళు వారి ఆస్తులను కాపాడుకోవడానికి, ఆదాయ పన్ను శాఖ నిర్వహించే దాడుల నుంచి తమ ఆస్తులను తాము కాపాడుకోవడానికి, తాము చేసిన నేరాల నుంచి శిక్ష పడకుండా తప్పించుకోవడానికి ఒక మార్గం దొరికింది వాళ్ళకి. అదేమిటంటే ఎలక్షన్లలో పాల్గొనడం, ప్రజాప్రతినిధులుగా పోటీ చేయడం. పాలకపక్షంలో ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా ఇలాంటి దాడుల నుంచి, శిక్షల నుంచి తప్పించుకోవడం చాలా సులభమని తెలుసుకున్న మేధావులు వీరు. ప్రభుత్వ ఉద్యోగులు, రాజకీయవేత్తలు. సరే, వీళ్ళిద్దరైనా మనం కాదా? మనము ఉన్నాం, ప్రజలు. ఇక ప్రజల విషయానికి వస్తే గత 2 దశాబ్దాల నుంచి ప్రజలు కూడా 70 నుంచి 80% మంది అవకాశవాదులుగా మారిపోయారు. స్వాతంత్రం వచ్చిన తొలి రోజుల్లో కొంతమంది మాత్రమే ఉన్న ఈ అవకాశవాదులు కాలక్రమేణా వారి శాతాన్ని పెంచుతూ రావడం మొదలుపెట్టారు. తాము గతంలో జీవనాధారంగా ఉన్న భూమిలో ఆ భూమితో వాళ్ళు ఏం చేయడం మొదలుపెట్టారు? వ్యాపారం చేయడం మొదలుపెట్టారు. దాన్ని స్థలాల వ్యాపారంగా మార్చుకున్నారు. డబ్బులు చేతిలో పడ్డం మొదలైంది. ఇక డబ్బులు ఎక్కువ సంపాదించాలనే కోరిక ప్రారంభమైంది. స్వార్థం పెరిగింది. ప్రజల్లో కూడా ఈ వ్యాపార ధోరణి పూర్తిగా ఆవహించేసింది. ఇక ప్రజల్లో అక్కడక్కడ స్వార్థపరులు ఉండడం పోయి స్వార్థ భావనే ప్రజలందరి జీవన విధానంగా మారిపోయిన రోజులు వచ్చేసాయి ప్రస్తుతం. ఇక ప్రజలందరూ వ్యాపార భావాలు అలవాటు చేసుకున్న ఘనత భారతదేశానికి ప్రస్తుత పరిస్థితుల్లో దక్కుతుంది. సామాజిక భావాలు, జాతీయ భావాలు, సమైక్యవాదం, మత సామరస్యం, సౌభ్రాతృత్వం, దేశభక్తి, లౌకికవాదం, స్వధర్మ పరిపాలన లాంటి అంశాలు మాత్రం గ్రంథాలలో, రాజ్యాంగ ప్రతులలో మాత్రమే ఉన్నాయి. ఈ అంశాలన్నీ ఆ గ్రంథాలకి, రాజ్యాంగ ప్రతులకు మాత్రమే పరిమితమై వ్యాపార భావాలు మాత్రం కరాలను నృత్యం చేస్తూ కల్కి అవతారం ఎత్తేశాయి. ఇప్పుడు ఎవరిలో మార్పు రావాలంటారు? రాజకీయ నాయకులలోనా, ప్రభుత్వ ఉద్యోగులలోనా, ప్రజలమైన మనలోనా? ఎవరిలో మార్పు రావాలన్నది మన విఘ్నతకు సంబంధించిన అంశం. మరొక్కసారి అందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ ధన్యవాదాలు.